నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఇంటర్ బైపీసీ విద్యార్థులకు మెడిసిన్తో పాటు ఎన్నో ఇతర విద్యా అవకాశాలున్నాయి. తమ అభిరుచి, ఆసక్తిని బట్టి కోర్సులను ఎంపిక చేసుకోవటం మంచిదని అంటున్నారు నిపుణులు. నీట్ లాంటి పోటీ పరీక్షలు అన్నిటినీ రాసేందుకు సన్నద్ధం కావాలని అంటున్నారు. మిగిలిపోయిన సిలబస్ను ఆన్లైన్ క్లాసుల ద్వారా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. బైపీసీ విద్యార్థులు, ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన విద్యార్థులు ఎంసెట్ లేదా నీట్ ఈ రెండు పరీక్షల దృక్పథంతో వెళ్తున్నారు. సో ఎంసెట్ తేదీలు ఇంకా వెలువడలేదు, కానీ నీట్ అయితే జూలై 26వ తేదీ, అంటే మే 3వ తేదీ జరగవలసిన పరీక్ష జూలై 26వ తేదీకి వెళ్ళిందని అంటే ఇప్పటి నుండి విద్యార్థికి 76 రోజుల కాల వ్యవధి ఉంది. సో 76 రోజుల కాల వ్యవధిలో ఒక విద్యార్థి నేను సాధారణ స్థాయిలో ఉన్నాను అనుకున్నా కూడా ఈ 76 రోజులు మీకోసం మీరు ఆ టైంని ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా మనం అత్యున్నత స్థానానికి వెళ్ళడానికి ఒక అవకాశం అయితే ఏర్పడుతుంది. ఈ టైంలో ఎగ్జామినేషన్ పరంగా ప్రాపర్గా కన్సాలిడేట్ అయ్యి బెటర్ రిజల్ట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళకి మంచి అవకాశం దొరికిందని భావించవచ్చు. సో ఈ సందర్భంలో 76 రోజులు కొద్దిమంది విద్యార్థులు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే సిలబస్ దాదాపుగా పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈ 76 రోజులు కూడా మనకి ఈ గ్రాండ్ టెస్ట్ రూపంలోనే నమూనా పరీక్షలను ప్రాక్టీస్ చేసుకుంటూ వెళితే అధిక లాభం చేకూరుతుందేమో అన్న దృక్పథంతో ఉన్నారు. కానీ గ్రాండ్ టెస్ట్లు ఎక్కువగా వెళ్తే మనకి ఇప్పుడు నీట్ అని చెప్పానంటే ఈ సంవత్సరం పరీక్ష విధానంలో ఎటువంటి మార్పు లేదు. అంటే గత సంవత్సరం మనకి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం కూడా అది ఆఫ్లైన్ రూపంలోనే జరుగుతూ ఉంది. అదేవిధంగా పరీక్షా విధానం కూడా 180 ప్రశ్నలతో 90 బయాలజీ, 45 ఫిజిక్స్, 45 కెమిస్ట్రీతో అదే విధంగా జరుగుతుంది. సో మనకి కంప్లీట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ సంబంధించి ఒక సబ్జెక్ట్లో అంటే ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీనో లేక ఒక బాటనీనో ఒక జువాలజీనో మనం మాట్లాడుకుంటూ వస్తే కేవలం 45 ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ప్రథమ సంవత్సరం నుంచి ఒక 20 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి ఒక 25 ప్రశ్నలు అని చెప్పి సుమారుగా మనం అనుకుంటే, సో మనం అంత వాల్యూమ్ ఆఫ్ సిలబస్లో కేవలం 20-25 ప్రశ్నలు అని చెప్పానంటే మేజర్ ఇంపార్టెంట్ ఏరియాస్లోకి వెళ్తుంది. కానీ కంప్లీట్గా సిలబస్ నూక్ అండ్ కార్నర్స్ కవర్ చేసేదని చెప్పినది గ్రాండ్ టెస్ట్ రూపంలో వెళితే విద్యార్థికి ఆ కవరేజ్ అనేది తక్కువ కావచ్చు. కాబట్టి ఇప్పుడు 76 రోజులు కాల వ్యవధి ఉంది. ఈ 76 రోజుల్లో ఏ విద్యార్థి అయినా కూడా డెఫినెట్గా ఫైనల్ ఎగ్జామినేషన్ పెర్ఫార్మెన్స్ బాగా చేయాలని చెప్పారంటే కనీసం 10 గ్రాండ్ టెస్టులు రాయటం, అంటే టోటల్ సిలబస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్కి సంబంధించిన టోటల్ సిలబస్లో ఒక 10 గ్రాండ్ టెస్టులు రాయడానికి ప్రయత్నించండి. సో 10 గ్రాండ్ టెస్టులు అని చెప్పానంటే గ్రాండ్ టెస్ట్ ఆల్టర్నేట్ డేస్ మీరు ఊహించుకున్నా కూడా 10 రోజులు 20 రోజులు మనం గ్రాండ్ టెస్టులు తీసేస్తే, సో 76 రోజులు 20 రోజులు తీసేస్తే ఇంకా 56 రోజులు మీకు సబ్జెక్ట్ మీద కన్సాలిడేట్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది. అది పునశ్చరణకు ఉపయోగించుకోండి, లేదా మీకు ఉన్న స్ట్రెంగ్తన్ ఏరియాస్లో స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. అలాగే వీక్ ఏరియాస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి. అయితే ఇది ఆర్బిటరీగా ఎటువంటి ప్రణాళిక లేకుండా వెళితే ఏ విద్యార్థికి కూడా ఏది కంప్లీట్ అవ్వడానికి అవకాశం అనేది ఉండదు. సో మొత్తం మీరు 11th క్లాస్ యాజ్ వెల్ as 12th క్లాస్ అంటే జూనియర్, సీనియర్, ఇంటర్మీడియట్ సిలబస్ని ఒక 10 భాగాలు చేయండి. సో ఈ 10 భాగాల్లో మీరు ఖచ్చితంగా ఒక భాగం అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఏ సబ్జెక్టు పరంగా అని చెప్పి చూసుకున్నా కూడా మనకి నీట్ పరీక్షలో కొన్ని చాప్టర్స్లో ప్రశ్నల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది, కొన్ని చాప్టర్స్లో ప్రశ్నల సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ ఇయర్ సిలబస్ ఫిజిక్స్ తీసుకుంటూ వస్తే రొటేషనల్ డైనమిక్స్లో ప్రశ్నల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, రైట్? అంతే వాల్యూమ్ ఉన్న ఇంకొక చాప్టర్ ఏదో తీసుకుంటూ వస్తే అన్ని ప్రశ్నలు ఉంటల్లా. సో కాబట్టి మీరు డివైడ్ చేసుకోవాల్సింది ఇప్పుడు ఒక 10 యూనిట్లుగా డివైడ్ చేస్తున్నా అంటే ఒక యూనిట్లో ఎలా ఉండాలి అని చెప్పంటే నీట్ పరీక్ష పరంగా ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఒక చాప్టర్ని, అదేవిధంగా మనకి డ్రైగా ఉన్నది అంటే లైక్ మోస్ట్లీ థియరిటికల్ ఓరియంటేషన్లో ఉన్నది, మెమరీ బేస్లో ఉన్నది, అది ఒక చాప్టర్ని మీరు ఒక రెండింటిని కలిపి ఒక యూనిట్గా చేసుకుని మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఐ థింక్ రేదో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, రైట్? సో దానికి ఈ 56 రోజుల్లో మొత్తం 10 భాగాలు చేశాం కాబట్టి భాగాన్ని మీరు
4 రోజులుగా విభజించుకోండి. అంటే ఈ 4 రోజుల్లో ఒక టఫ్ చాప్టర్ని లేదా ఒక లెంగ్తీ చాప్టర్ని, ఒక థియరిటికల్ ఓరియంటెడ్ చాప్టర్ని ఒక యూనిట్గా తీసుకుని, అది బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, వీటిల్లో ఆ విధంగా తీసుకుని ఈ 4 రోజులు ఈ 2 చాప్టర్లకు సంబంధించి డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఆ చాప్టర్స్ సంబంధించింది వర్క్ చేసుకోండి. సో ఈ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఇన్ని దొరుకుతాయని చెప్పారంటే ఇవాళ మనకి నెట్లో ఎన్ని ప్రశ్నలు కావాలంటే అని దొరుకుతున్నాయి, రైట్? చాలా ఆర్గనైజేషన్స్ మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ రూపంలో ఫ్రీ ఆఫ్ కాస్టే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో కాబట్టి మీరు ఏ ప్రణాళిక ఏర్పరచుకున్నారో ఆ ప్రణాళికలో ఒక టఫ్ చాప్టర్ని, ఒక యావరేజ్ చాప్టర్ని, ఈ రెండింటికి సంబంధించి ప్రతిరోజు 4 రోజులు డిపిపి రూపంలో ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఇంతవరకు మీకు అధ్యాపకులు ఎవరైతే టీచ్ చేసుకుంటూ వచ్చారో మీకు దాంట్లో ఎక్కడైతే డౌట్స్ అనేది ఏర్పడుతున్నాయో లేక ఇబ్బందులు అనేది ఎక్కడ ఏర్పడుతున్నాయో దాన్ని ఆ టీచర్స్తో ఒకసారి బ్యాక్ ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అయ్యి అవి క్లారిఫై చేసుకోండి. ఆ బ్యాక్ ఇంటరాక్షన్లో కూడా ఈ ప్రాబ్లం ఎలా చేయాలి అనే దానికంటే కూడా ఈ ప్రాబ్లం చేయటంలో నువ్వు చేసిన తప్పేంటి అనేది అధ్యాపకంతో మీరు డిస్కషన్ చేసుకోగలిగితే ఐ థింక్ రేదో అటువంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా మీరు బెటర్గా చేసుకుంటూ వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. 4 రోజులు ఈ విధంగా డిపిపి రూపంలో ప్రశ్నలు ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే ఏ కార్నర్లో ఉన్న క్వశ్చన్ కూడా మీరు థరోగా ఎక్స్పోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయిన తర్వాత 5వ రోజు సో ఈ సిలబస్కి సంబంధించి ఒక టెస్ట్ రూపంలో మీరు తయారు చేసుకుని ఆ టెస్ట్ని మళ్ళీ పరీక్ష రాసి దాంట్లో ఎన్ని మార్కులు వస్తున్నాయో చేయండి. చూసుకోవాల్సింది అక్కడ ఏంటని చెప్పానంటే ఆ నెక్స్ట్ డేస్ అంటే 4 రోజులు ప్రిపరేషన్కి వాడుతున్నారు, 5వ రోజు పరీక్షకు వాడండి, 6వ రోజు మీరు పరీక్ష అయిన తర్వాత పరీక్షలో మీరు చేసిన తప్పుల మీద మీరు ఖచ్చితంగా ప్రాపర్ డిస్కషన్ అనేది పెట్టుకోండి. అంటే ఇప్పుడు మనకు 180 ప్రశ్నల్లో మీరు ఎన్ని రైట్లు చేసినా ఎన్ని తప్పులు చేసినా సో కనీసం నా ఉద్దేశం ఇదే మైండ్ సెట్ ఉన్న మీ ఫ్రెండ్స్తో లేక అదే ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళతో ఒక 4గురితోనో 5గురితోనో 6గురితోనో ఇవాళ అందరూ ఈ వీడియో కాన్ఫరెన్స్ లాగా అయ్యి లేక జూమ్ అనో లేకపోతే గూగుల్ దాంట్లోనో దేంట్లో ఒక దాంట్లో మీరు వీడియో కాన్ఫరెన్స్లోకి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో అది డిస్కస్ చేసుకుంటూ రాగలిగితే నెక్స్ట్ డే అని చెప్పినది ఐ థింక్ రేదర్ ఈ 5 రోజుల కంటే కూడా 6వ రోజు మీకు సబ్జెక్ట్ కన్సాలిడేషన్కి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళితే సో మొత్తం ఈ 56 రోజుల్లో 10 యూనిట్స్ థరోగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే థరోగా ఈ విధంగా చేసుకుంటూ వచ్చారో మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం ఏర్పడి సిలబస్ అంతా కూడా ప్రాపర్గా పునశ్చరణ జరిగి మీరు తుది పరీక్షకి ప్రిపేర్ అవుతారో అప్పుడు డెఫినెట్గా మీ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేది చాలా బాగుంటాయి. ఇక రిమైనింగ్ లాస్ట్ 20 డేస్ గ్రాండ్ టెస్ట్ రూపంలో అంటున్నాం కాబట్టి మొదటి గ్రాండ్ టెస్ట్కి వచ్చేటప్పటికి డెఫినెట్గా మీకు కొంత మానసిక ఒత్తిడి ఏ విద్యార్థికైనా ఉంటుంది కాబట్టి అంటే 2 సంవత్సరాల సిలబస్ కంప్లీట్ చేశాము బట్ ఇది గ్యాప్ ఎక్కువగా వచ్చింది కాబట్టి ఈ ఎగ్జామినేషన్ నేను ప్రాపర్గా రాస్తున్నానా లేదా అనే ఒక భయం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మొదటి ఎగ్జామినేషన్స్లో కొంత మార్క్స్ విద్యార్థికి తగ్గడానికి అవకాశం ఉంది. ఆ భయంతో రెండో ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది. కానీ మూడో ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ప్రతి విద్యార్థి కూడా అక్కడ నుంచి పైకి వచ్చి మార్క్స్ ఇంప్రూవైజేషన్ స్టార్ట్ అయ్యేది మూడో ఎగ్జామ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి మీరు ఆ మూడో ఎగ్జామినేషన్ 4 ఎగ్జామినేషన్స్కి వచ్చేటప్పటికి తుది పరీక్ష ఏ స్థాయిలో ఉంటుందో అదే స్థాయిలో ఉన్న పరీక్షా పేపర్లు రాసుకోవడం చాలా మేలవుతుంది. ఎందుకనంటే మూడో పరీక్ష 4వ పరీక్ష మన తుది పరీక్ష కంటే కూడా చాలా స్ట్రాంగ్గా లేదా చాలా డిఫికల్ట్గా ఉన్న పేపర్స్ చాలా లెంగ్తీగా ఉన్న పేపర్స్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాము అని చెప్పి అనుకుంటే మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏమవుతుందనంటే మీరు ఆత్మస్థైర్యం కోల్పోయి ఇన్ని నెలలు చేసినా కూడా నాకు మార్కులు ఇదే వస్తున్నాయని చెప్పిన ఆత్మస్థైర్యం కోల్పోయి తుది పరీక్షలో మరలా మార్కులు తెచ్చుకోవడం దగ్గర వెనకబడే ప్రమాదం ఉంది. ఇవి దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మీరు ఆ మూడో పరీక్ష 4వ పరీక్ష తుది పరీక్ష ఏ స్థాయిలో ఉంటుందో అదే విధంగా ఉండే విధంగా పేపర్కి ఎక్స్పోజ్ అవుతూ గ్రాండ్ టెస్ట్ పేపర్స్కి ఎక్స్పోజ్ అవుతూ గ్రాడ్యువల్గా అక్కడ 5వ టెస్ట్ 6వ టెస్ట్ 7వ టెస్ట్ కావాలని చెప్పి అనుకుంటే మీరు తుది ఎగ్జామినేషన్స్ కంటే కూడా హైయర్ లెవెల్లో రాసుకుని మళ్ళీ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పటికి తుది ఎగ్జామ్ కంటే కూడా కొంత ఈజ్ మోడల్లోకి వచ్చే విధంగా మీరు తుది గ్రాండ్ టెస్ట్లు రాసుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళగలిగితే ఐ థింక్ డెఫినెట్గా ఇప్పుడు మీకు దొరికిన అదనపు టైం అని చెప్పినది మీరు డాక్టర్లుగా స్థిరపడడానికి 100% ఉపయోగపడుతుంది. లక్షలు ఖర్చు పెట్టి చదవాల్సి ఉన్న ఎన్నో కోర్సులు నేడు ఆన్లైన్ విధానంలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు నేడు ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హెల్త్ కేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంటే కృత్రిమ మేధస్సును వినియోగించి ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ కృత్రిమ మేధస్సు సహాయంతో వివిధ రకాల వైరస్ల లక్షణాలను కనుగొనటం, వాటి నివారణకు కావలసిన మందులను కనిపెట్టడం లాంటి ఎన్నో సేవలను రీసెర్చ్ చేసి అందించే దిశగా అడుగులు వేయాలని, ఈ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా బాగున్నాయని నిపుణులు అంటున్నారు. ఆన్లైన్ విధానములో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హెల్త్ కేర్ రంగంలో ఉద్యోగంతో పాటు సామాజిక సేవ చేస్తున్నామన్న సంతృప్తిని కూడా పొందవచ్చు. మరి ఆ వివరాలేంటో నిపుణుల ద్వారా తెలుసుకుందాం. AI in healthcare, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో చాలా ప్రగతి సాధిస్తుందండి. మనం ఆల్రెడీ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే AI ఇన్ రేడియాలజీ, ఈ రేడియాలజీలో మనము ప్రస్తుతం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక స్కాన్ చూడండి, ఒక MRI స్కాన్ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, ఒక సిటీ స్కాన్ తీసి దాన్ని మనం రివ్యూ చేసి రిజల్ట్స్ పంపించేసరికి దాదాపు 1 నుంచి 3 రోజులు పడుతుంది. కానీ మనకున్న AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే ఇన్ఫర్మేషన్ని మనము రోజుల్లో కాకుండా నిమిషాల్లో ప్రాసెస్ చేస్తూ మనం ఆ రిజల్ట్స్ని త్వరగా డాక్టర్కి ఇవ్వగలగడానికి అవకాశాలు ఉన్నాయండి. దాని ప్రకారం అలాగాని రేడియాలజిస్ట్ని తీసేయలేము, కానీ దాన్ని ఒక అసిస్టెంట్గా వాడుకుంటే రిజల్ట్స్ అనేది 3 days కాకుండా ఒక విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ మినిట్స్లో మనం చూడొచ్చు. అలాగే 17 ఏళ్ల కుర్రాడు అబూ ఖాదర్, గియా ల్యాబ్స్ ఫౌండర్, అతను బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అనే విజన్ మీద చాలా కష్టపడి ఒక చాలా పెద్ద డేటా సెట్ని తీసుకొని దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ చేసి దాని ప్రకారం దాన్ని ఎలా మనం నివారించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ మీద చాలా ఎక్స్పెరిమెంట్ చేసి అది ఒక ప్రపంచంలో చాలా ఖ్యాతిగాంచింది ఇప్పుడు గియా ల్యాబ్స్ అనేది. అలాగే బెంగళూరులో ఈ మధ్యలో నిరమై అనే ఇంకో బ్రెస్ట్ క్యాన్సర్, మన రేడార్ గన్ స్పీడింగ్ చేస్తూ ఉంటే మనం ఎలా పట్టుకోగలుగుతున్నామో ఇవాళ రేపట్లో, అలాగే ఈ రొమ్ము క్యాన్సర్కి సంబంధించి వాళ్ళు ఒక గన్ని తయారు చేశారు. ఆ గన్ ఏంటంటే అండి, మనలో ఉన్న ఉష్ణోగ్రత, బాడీలో ఉన్న ఉష్ణోగ్రతని పరిశీలిస్తూ దాని అనుగుణంగా ఉన్న లక్షణాలను చూస్తూ అది క్యాన్సర్కి దారి తీస్తుందా లేదా అని ప్రిలిమినరీ స్కానింగ్ చేయడానికి దాన్ని బాగా వాడుతున్నారు. అలాగే AI ఇన్ హెల్త్ కేర్ స్టూడెంట్స్కి చాలా అవకాశాలు ఉన్నాయండి. రేపు వచ్చే 10-15 సంవత్సరాలలో AI హెల్త్ కేర్ ప్రపంచాన్ని మార్చేస్తుంది. మనము పేషెంట్ డాక్టర్కి సంబంధించిన ఇంటరాక్షన్ కానివ్వండి, పేషెంట్ డాక్టర్కి సంబంధించిన వెయిట్ టైం కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, రేడియాలజీ కానివ్వండి, ఎటువంటి వ్యాధినైనా నివారించే కెపాసిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్ చాలా వరకు డొమైన్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు, అంటే హెల్త్ కేర్లో వ్యాధి లక్షణాలు అలాంటివి నేర్చుకుంటున్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేడియాలజిస్ట్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI హెల్త్ కేర్ సైంటిస్ట్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ MD అని, ఇలాంటి కొత్త ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. దానికి కావాల్సిన మెయిన్ 3 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండి, మీరు నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ పరంగా కానివ్వండి, డేటా సెట్స్ కానివ్వండి, విశ్లేషణ కానివ్వండి, వైట్ పేపర్స్ కానివ్వండి, వీటి మీద మీరు చాలా ఫోకస్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ టెక్నాలజీ పరంగా దాన్ని ఎలా యూజ్ చేస్తే అలా మనం ఆరోగ్యపరంగా మనం చాలా చేయొచ్చు. ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్స్లలో డేటా అనేది కలెక్షన్ అవుతుందండి. మీరు చూస్తే ఇటు ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, అటు ఎలాంటి పథకాల్లోనైనా హెవీ డేటా, అంటే దాదాపు 3 నుంచి 4 కోట్ల మంది ఇన్ఫర్మేషన్ని మనం ఒక దగ్గర కలిపి దాంట్లో మనం ప్యాటర్న్స్ నేర్చుకునే కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి విద్యార్థులు చేయాల్సిన మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ చేయాల్సింది ఏంటంటే అండి, వాళ్ళు స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి. స్టాటిస్టిక్స్ నేర్చుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద ఫోకస్ చేస్తూ, అలాగే డాక్టర్స్ కానివ్వండి, పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళకున్న లక్షణాల గురించి నేర్చుకుంటూ దాన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళొచ్చు. AI ఇన్ హెల్త్ కేర్కి విద్యార్థులకి ప్రస్తుతానికి దాదాపు 5 నుంచి 10 డిఫరెంట్ కోర్సెస్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి MHIT, మాస్టర్స్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్. దీంట్లో యూనివర్సిటీస్ నేర్పించేది ఏంటంటే అండి, నాట్ ఓన్లీ దే టీచ్ యూ అబౌట్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ హెల్త్ కేర్, కానీ మీరు చూస్తే MHIT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆరోగ్యపరంగా ఎలా వాడుకోవచ్చు అనే కోర్స్ ఒకటి అవైలబుల్ ఉందండి. అలాగే మాస్టర్స్ ఇన్ హెల్త్ కేర్ ఎనేబుల్మెంట్,
దీంట్లో ఏంటంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఉన్న విశ్లేషణలు అన్నీ కలిపి దాన్ని రీసెర్చ్ పరంగా యూజ్ చేస్తూ పిహెచ్డి కోర్సెస్ చేసే ఆప్షన్స్ కూడా ఇవాళ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. కానీ ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగావకాశాలు అద్భుతంగా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు చూస్తే సింఫనీ ఏఐ అని ఒక బెంగళూరు కంపెనీ, దానికి మన వాద్వానీ ఫౌండేషన్ అని CEO గారు దాదాపు $1 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా. ఆయన మొత్తం రీసెర్చ్ని దాదాపు 10,000 మంది విద్యార్థుల మీద వదిలేశారు. వాళ్ళకి ఒక ఇంటర్న్షిప్ ఇస్తూ, మాస్టర్స్ చేసి హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో చేసిన వాళ్ళందరికీ ఇంటర్న్షిప్ ఇస్తూ మంచి మంచి డేటా సోర్సెస్ని దగ్గర తీస్తూ దాదాపు ఇప్పుడు క్యాన్సర్లో 1200 క్రిములని ఎలా మనము ప్యాటర్న్ ప్రకారం ఎలా కనుగొనవచ్చు అనే రీసెర్చ్ని ఈ విద్యార్థులు బాగా చేశారు. విద్యార్థులకి ఎవరికైతే హెల్త్ కేర్ మార్పుకి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కోర్సెస్ చేయాల్సి వస్తుందండి. ఇది ఒక స్పెషలైజ్డ్ ఇండస్ట్రీ. హెల్త్ కేర్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ కాబట్టి ఇది నేర్చుకోవడానికి ప్రొఫెషనల్స్ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకుంటే మంచి మంచి అవకాశాలు ఉన్నాయండి. నేటి కృత్రిమ జీవన విధానంలో ఎంతో మంది యువత ఒత్తిడికి, ఆత్మ న్యూన్యతకు గురి కావటం జరుగుతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం, ఏదో జరుగుతుందని భయపడటం, పరీక్షల్లో ఫెయిల్ అవుతామేమోననే భయం, ఇలా ప్రతి విషయంలో సంఘర్షణలకు లోనవుతున్నారు. మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అన్న ఆలోచనలు, ఇతరుల కంటే నేను తక్కువ స్థాయిలో ఉన్నానేమో అన్న ఆత్మన్యూన్యత భావం, లేదంటే నేను అందరికంటే తెలివిగలవాడిని అయినా నాకు సరైన గుర్తింపు రావటం లేదు అన్న భావనలు, ఇలా ప్రతి విషయంలో సంఘర్షణలకు లోనవుతున్నారని వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటున్నారు. మరి ఈ రకమైన సంఘర్షణల నుంచి బయటపడాలంటే ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి, విజయపదంలో ముందుకు పోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా తెలుసుకుందాం. సంఘర్షణలు నివారించుకోవడం. జీవితంలో ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే సంఘర్షణల్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ సంఘర్షణల్ని ఎలా నివారించుకోవాలి ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. ఇతరులతో నీకు సంఘర్షణలు వస్తున్నాయి అంటే నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నట్టు లెక్క. అలా కాకుండా ఇతరులతో సంఘర్షణ వస్తున్నప్పటికి కూడా ఆ సంఘర్షణ నువ్వు విజయవంతంగా నివారించుకోగలుగుతున్నావు అంటే ఇతరుల యొక్క విలువ అనేది, ఇతరుల తాలూకా లాభం అనేది ఏంటో నువ్వు గుర్తించి సాంఘిక జీవన సూత్రాన్ని సక్రమంగా అర్థం చేసుకున్నట్టు లెక్క. మరి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది జీవితంలో అన్ని దశల్లో కూడా చాలా ముఖ్యమైనటువంటిది. చాలామంది నేను చెప్పేదే రైటు, నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనే భావంతో ఉంటారు. ఇతరులు చేసేది తప్పు అంటారు. అంటే వాళ్ళు ఐఆమ్ ఓకే, యూఆర్ నాట్ ఓకే అనే ఆలోచన పరిధి ఉన్నటువంటి వాళ్ళమాట. ఎప్పుడైతే నేను చెప్పేది రైట్ అంటే అవతల వాళ్ళ తాలూకా ఆలోచన విధానం కూడా తెలుసుకోవాలి. నాకు తెలిసింది రైట్ అనేది ఏంటంటే అది మూర్ఖత్వాన్ని కూడా దారితీసే అవకాశం ఉంటుంది. మరికొంతమంది మీకే అన్నీ తెలుసు, మీరు చెప్పేది రైటు, నేను చెప్పేది తప్పు, నేను సరైనటువంటి వ్యక్తిని కాదేమో అని ఆత్మన్యూనత భావంతో ఉంటారు. అబ్రహం లింకన్ అంటాడు, యూ కెన్ చీట్ ఆల్ ద పీపుల్ ఫర్ సమ్ టైమ్, సమ్ పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్, బట్ యూ కెనాట్ చీట్ ఆల్ ద పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్. నేనే గెలవాలి, నేనే రైటు, మీరు ఓడిపోవాలి అనే భావన అనేది ఏంటంటే అంతిమంగా విజయం సాధించడానికి అవకాశం ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంఘర్షణ నివారణలో 5 దశలలో లేదా 5 రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మొదటిది తన యొక్క ఆత్మాభిమానం, విశ్వాసం ఏ స్థాయిలో ఉంది అనేది. రెండవది ఇతరులకు ఏ రకంగా ఆయన సహకరించగలుగుతున్నాడు, ఇతరులతో ఏ రకంగా సర్దుబాటు చేయాలనుకుంటున్నాడు, ఇతరులకు ఏ రకంగా తను కొంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాడు అనే దాని గురించి. ఒక వ్యక్తికి తన మీద నమ్మకం కానీ విశ్వాసం కానీ తక్కువగా ఉండి ఇతరులకు సహకరించలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే దాన్ని అవాయిడింగ్ అంటారు. అంటే పరిస్థితుల నుంచి పలాయనవాదిగా పారిపోవాలని చూస్తాడు, లేదా బయటికి రాకుండా ఒక షెల్లో ఉండి ఆ సంఘర్షణ అనేది అలా కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ అవాయిడింగ్లో ఏ సమస్య కూడా పరిష్కారం అవడానికి అవకాశం ఉండదు. తాత్కాలికంగా ఏదైనా సరే కొంత అది తగ్గినట్టు అనిపించేమో కానీ దీర్ఘకాలికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే తన ఆత్మవిశ్వాసాన్ని అధికంగా చూపించి లేదా ఒక అహంగా చూపించి ఇతరులకు ఏ రకంగా కూడా సహకరించకుండా పట్టు విడుపు లేకుండా ఉంటాడు. అంటే ఇతరుల సహకారం తక్కువగాను తన అభిమానము లేదా తన అభిప్రాయము రైట్ అనే భావన, దీన్ని ఫోర్సింగ్ అంటారు. అంటే కాంపిటేటివ్గా ఉంటాడు. ఎప్పుడైతే ఫోర్సింగ్ ఉంటామో అనుక్షణం కూడా అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారనేటువంటి ఒక మనలో ఒక వ్యధ లేదా మన గురించి మనకు ఒక తాత్కాలికంగా ఒక ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే ఒక వ్యక్తి తన యొక్క అభిప్రాయం తక్కువగా ఉంటుంది, తన మీద తనకి విశ్వాసం తక్కువ ఉంటుంది.
ఇతరులకు సహకరించాలి, అందరూ బాగుండాలి అనే తత్వం ఉంటుంది. దీన్ని కోఆపరేషన్ లేదా సబ్మిషన్ అంటారు. అంటే సబ్మిసివ్గా ఉండవాలి ఏంటంటే ఇతరులని అకామిడేట్ చేస్తున్నాం మనం. సో మీరు గెలవండి, మీదే రేట్ ఏంది. ఈ అకామిడేషన్లో ఏమవుతుందంటే మనం తాత్కాలికంగా మన ప్రయోజనాలని దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. 4వది ఏంటండి, మనము గెలవాలి, ఇతరులు గెలవాలి. ఒక సంఘర్షణలో మన అభిప్రాయం కూడా నిజమని వాళ్ళకి మనం తెలియజేయగలగాలి. అదేవిధంగా వారి కొరకు మనం కూడా వాళ్ళ అభిప్రాయాన్ని మనం అర్థం చేసుకొని సిద్ధంగా ఉండాలి. దీన్ని కొలాబరేషన్ అంటారు. ఈ కొలాబరేషన్లో మనము గెలుస్తాం, ఎదుటివాడు గెలుస్తాడు. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించేటప్పుడు మీరు కానీ, మీ తోటి విద్యార్థులు కానీ, మీరు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, మీరు కానీ, బయట ఉన్నటువంటి స్నేహితులు కానీ, ఇద్దరు కలవడం వల్ల ఏంటంటే మీ యొక్క యూనియన్ అనేది మీరు కలిసి చదవడం అవనండి, లేదా కలిసి ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం అవనండి, లేదా కలిసి జీవితంలో ఏం చేయాలన్నటువంటి ఒక ఆలోచన చేయడం వల్ల కానండి, దానివల్ల మీకు లాభం కలగాల, ఇతరులకి లాభం కలగాల. అన్నిసార్లు కూడా కొలాబరేషన్లో సమస్యలు పరిష్కారం కాకపోయినట్లయితే జీవితంలో మనం కాంప్రమైజ్ అవుతాం. కాంప్రమైజ్ అయినప్పుడు మనం కూడా ఒక మెట్టు తగ్గుతాం, అవతల వాళ్ళు కూడా ఒక మెట్టు తగ్గి వస్తారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినట్లయితేనే జీవితంలో పైకి రావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు విద్యార్థి దశలోనే కాకుండా ఒక ఉద్యోగిగా కానీ, ఒక యజమానిగా కానీ ఏ రంగంలో మీరు అడుగుపెట్టినా ఆ రంగంలో ఉన్నటువంటి సమస్యల్ని సామరస్యపూర్వకంగా ఉభయ ప్రయోజనంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. జీవితాన్ని సాఫీగా గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాలకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ పలు విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు 81. అర్హత ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మే 30. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ పీహెచ్డీ ప్రోగ్రాంలో ప్రవేశాలు. ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మే 26. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత డిగ్రీ, పని అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మే 29. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఎంబీఏ వీకెండ్ ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత డిగ్రీ, పని అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మే 15. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఈమెయిల్కు పంపించండి. మా ఈమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.